రూతు గ్రంథం 4వ అధ్యాయంలో పదమూడవ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. దావీదు ఊరికే రాజుగా దేవుడు ప్రతిష్ఠించలే. యేసేను తండ్రి సింహాసనము కాడ ఆసీనుడు కావాలంటే యేసేను కూడా కష్టాల మూలంగానే తీసుకొని వెళ్ళాడు. ఇలా మనకేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే భయపడిపోతాం. పౌలు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడంట. యేసు యొక్క స్వరూప్యము అందు నేను రావాలి, అలా నేను మార్చబడాలి అనుకుంటే నా శరీరాన్ని నేను ఏమాత్రం విలువ చేయలేదు, దాన్ని నలగొట్టానన్నాడు. మరి శరీరానికి కేవలం చిన్న చిన్న సమస్యలు వస్తే ఏం చేస్తాము? లక్షల డబ్బులు ఖర్చు పెట్టేస్తాం. హల్లెలూయా. చదవమ్మా. రూతు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం నుంచి మనము 21 వరకు చూస్తే, కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఒక్క మాట మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎలీమెలెకు న్యాయాధిపతి ఏలిన దినములలో ఆ దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బేత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశం వెళ్ళాడంట. ఈ మోయాబు దేశము ఎవరిది అంటే లోతు కుమార్తెలు కనినటువంటి, అవునా? ఇక్కడ ఆ మోయాబు దేశం ఎలీమెలెకు వెళ్ళినప్పుడు అన్యురాలని మోయాబురాలైన ఒక స్త్రీని రూతును తన కుమారునికి వివాహం చేస్తాడు. ఎవరికి? తన కుమారునికి వివాహము చేస్తాడు. చేసినటువంటి సమయములో కొద్ది రోజులకి ఆ కుమారుడు చనిపోతాడు. చాలా జాగ్రత్తగా వినండి. తర్వాత మోయాబురాలు దేశంలో నయోమి కోడలైనటువంటి రూతు తను సమస్తం కోల్పోయింది. భర్త పోయాడు, 2 కొడుకులు చనిపోయారు, ఆమె వృద్ధురాలు. ఆ ముసలితనములో జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అన్యురాలైనటువంటి రూతు తన ఆత్మను మాత్రం వదలల. చాలా మీరు కూడా రూతు లాంటి కోడలుగా మారాలి. అతను చూస్తుంటే కసురుకునుడు, మామను చూస్తే ఇసుకునుడు, అవునా? మర్దుల చూస్తే, బావల చూస్తే సన్నగడం, ఇవి ఉండొద్దు. ఇది దేవుని లక్షణం కానే కాదు. రూతు తన అత్తను వదలల. ఎందుకంటే చదవండి, మీకు అర్థమవుతుంది. 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులలో ప్రకటింపబడునుగాక. రూతుకు కుమారుడు జన్మించినందుకు, ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కన్నందుకు ఇజ్రాయేలులో, ఇక్కడ రాయబడ్డ చూడండి, ఇజ్రాయేలులో యెహోవా స్తుతినందునుగాక. ఈ దినమున వాళ్ళు మాట్లాడుతున్న విధానం గమనించండి. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక. ఎందుకంటే ఇక్కడ బోయాజు రూతును మళ్ళీ వివాహం చేసుకున్నాడు గనక. బోయాజు వివాహం చేసుకున్న నాటికి 80 సంవత్సరాలు బోయాజుకు ఉంటుంది, రూతుకు 40 ఏళ్ళు ఉంటాయి. ఆ సమయములో రూతు ఒక కుమారుని కన్నందుకు ఇక్కడ ఆ ప్రజలు చెప్తున్న మాట ఏంటంటే, నీ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇజ్రాయెల్లో ప్రకటింపబడును గాక. 15వ వచనం.
నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. హల్లెలూయా. నయోమితో మాట్లాడుతున్నారు. 7 కొడుకుల కంటే నీ కోడలు అతి శ్రేష్టమైనది, అతి తెలివి కలిగినది. ఈరోజు నిన్ను విడువక ఒక వ్యక్తిని వివాహం చేసుకొని ఒక కుమారుని కన్నది. చదవమ్మా. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి, ఈ పుట్టినవాడు ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పేది. హల్లెలూయా. ఏ తల్లికైనా ఒక కొడుకు పుడితే తల్లిదండ్రుని పోషిస్తాడని ఆశపడతారు. అదే తల్లిదండ్రుని దూషించి ఎక్కడో అనాథ ఆశ్రమంలో పాడేసి ఈయన బతికితే అక్కడ ఏమైనా ఉన్నదా? నయోమికి కుమారుడు పుట్టినప్పుడు ప్రజలు చెబుతున్నటువంటి మాట, నీ ముసలితనంలో నీకు పోషకుడుగా జన్మించాడు. చదవమ్మా. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా ఉండేను. హల్లెలూయా. అంటే నానమ్మ. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట, ఏ తల్లికైనా ఒక మనవన్ని ఎత్తుకోవాలి, వానికి దాదిగా ఉండాలి అని తల్లిదండ్రులు పిల్లలకు వివాహమైనాక కోరుకుంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం చూడండి, చదువు. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. హల్లెలూయా. అన్య సంతానమునికేలు వచ్చినది దావీదు. రూతు అన్య స్త్రీ. బోయాజు వివాహం చేసుకొని ఒక కుమారుని కని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి ఓబేదు. 18వ వచనం. పెరేసు వంశావళి ఏదనగా పెరేసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినదాబును కనెను, అమ్మినదాబు నయస్సోనును కనెను, నయస్సోను షెల్మానును కనెను, షెల్మాను బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై దావీదును కనెను. హల్లెలూయా. ఇక్కడ షెల్మాను బోయాజును కన్నాడు, బోయాజు ఓబేదును కన్నాడు. ఇప్పుడు రూతు కొడుకు ఎవరు? ఓబేదు. హల్లెలూయా. బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యేసయ్యని కనెను, యేసయ్యి దావీదును కనెను. హల్లెలూయా. వీళ్ళు మోయాబీలా కాదా? గుర్తుపెట్టుకోవాలి. మోయాబీ దేశంలో ఉండేటువంటి బోయాజు రూతు గురించి వివాహం వాడి అతను వలన వచ్చిన ఓబేదు. అయితే ఇక్కడ జరిగిన వింత మీకు ఏంటిది ఆశ్చర్యం చెప్తున్నాడు అనుకుంటారా? అయితే చెప్తాను వినండి. అక్కడ యెషై మోయాబురాలన్న స్త్రీని వివాహం చేసుకుంటాడు. హల్లెలూయా. చేసుకున్న తర్వాత 7 కొడుకులు, 2 అక్క చెల్లారు. సమయము చిత్తము దేవుని నెరవేర్చాడు. కానీ అక్కడ యేసయ్య సన్హెద్రిన్ సభలో అధికారి. అంటే ధర్మశాస్త్ర విధంగా అక్కడ అన్ని న్యాయ తీర్పులు జరుగుతాయి. అక్కడ ప్రజలందరూ కూడి ఉన్నారు. అయితే అక్కడ ఆ ప్రజల్లో కొంతమంది, అయ్యా యూదురాలని వివాహం చేసుకోవాలి కదా, మరి నువ్వు మోయాబు స్త్రీని వివాహం చేసుకున్నావు కదా, అలాంటి విషయంలో నీవు ఈ సభకు అధికారం లేదు, అర్హుడవు కాదు అన్నారు. అప్పుడు యేసయ్య పరిస్థితి ఏంది? తల పట్టుకునేటువంటి పని అయిపోయింది. అప్పుడు యేసయ్య ఏం చేయాలి? అక్కడ ప్రజలందరూ ఒక నిర్ణయం చేసినారు. యేసయ్య, నీవు ఈ సభను కొనసాగించాలంటే నీ భార్యకు విడాకులను ఇవ్వాలి,
ఇచ్చి ఇజ్రాయేలుల స్త్రీని వివాహం చేసుకోవాలి అన్నప్పుడు అప్పుడు యేసై ఒప్పుకున్నాడు. ఈమెకు విడాకులు ఇచ్చేసి ఆమెను పంపించడానికి యేసయ్యకు మనసు ఒప్పలా. ఆమెను ఇంటిలో పని మనిషిగా పెట్టుకున్నారు. తన ఇంటిని దాటి వెళ్ళకూడా. ఆ సమయంలో ఇజ్రాయేల్ స్త్రీని వివాహం చేసుకొని ఆ సభను నడిపిస్తుంది. అయితే ఇక్కడ 7 కొడుకులు ఉన్నారే. యేసయ్యకి నుజెవెత్, దావీదు తల్లి నుజెవెత్, ఈమె ఇంటిలో పని మనిషి ఉండగా భార్యాభర్తలే కదా, తాను యథావిధిగా సంసారం కొనసాగుతూ ఉంది. ఆ తల్లిని ఎప్పుడైతే దాసిగా నియమించారో అప్పుడు పుట్టినవాడు దావీదు. అయితే ఈ అన్నదమ్ములు అందరూ మా తల్లిని ఎప్పుడైతే మేము దాసిగా నియమించిన తర్వాత పుట్టాడో, నా తల్లి వ్యభిచారం వలన పుట్టాడు వీడు అని దావీదు మీద కుట్ర పన్నీరి. హల్లెలూయా. అయితే యేసయ్యకి తెలుసు, కానీ ఏ నిజము చెప్పలేనంత పని అయిపోయింది యేసయ్యకి. ఎందుకంటే అక్కడ సభ అధికారి కదా. అవునని కానని చెప్పలేక పరిస్థితిలో ఇరుక్కుపోయాడు. కొడుకులకు ఏం తెలుసు? తల్లి తండ్రుల మధ్యలో ఉన్న ప్రేమ వాళ్ళకి ఏం తెలుసు? అందుకే మా తల్లి వ్యభిచారం వలన కావున గర్భం ధరించింది కనుక ఈ పుట్టిన వాడిని మనము అంతం చేయాలని ఉంది. వాళ్ళు కనిపెట్టారు. హల్లెలూయా. కానీ ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒక మాట అంటాడు, మీకు చూపిస్తాను. 139వ కీర్తన 15వ వచనములో ఇవన్నీ కష్టాల మూలంగానే దావీదు రచించాడు కీర్తనల గ్రంథం. ఇక్కడ మీరు ఈ మాట చదవండి. 139వ కీర్తన 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు. ఇక్కడ ఏమన్నాడు? నేను రహస్యమందు పుట్టిన నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. విచిత్రంగా నిర్మించబడిన నాడు. నాకు కలిగిన ఎముకలలో నీకు మరుగై ఉండలేదు. నీకు మరుగై ఏది లేదు. హల్లెలూయా. ఎముకలన్నీ దేవునికి తెలుసా లేదా? మరి సృష్టించింది ఆయనే కదా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఈరోజు బాగుంటుంది, మీ జీవితాలు అన్నీ మారిపోతాయి. హల్లెలూయా. అందుకే మీకు మంచి రోజులు వచ్చాయి. మీరు చేసిన ప్రార్థనలు, మీ కన్నీరు కార్చి ఏడ్చినటువంటి మీ యొక్క దేవుడు అన్ని ఆలకించేశాడు. ఈ కొద్ది రోజుల్లోనే నెరవేరుతాయి. చరిత్ర మీదకి వెళ్దాం. ఈ సంవత్సరం 25లో మొత్తం చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడు, గుర్తుందా? ఎప్పుడైతే తన తల్లిని దాసిగా నియమించారో, ఎప్పుడైతే యేసయ్య తన తల్లి యొక్క ఆ ప్రేమను వాళ్ళు కలిసిన వేళలో పుట్టినప్పుడు దావీదు ఈ మాట రాశాడు. హల్లెలూయా. ఇంకొక చోట ఇంకొక మాట అంటాడండి, 69వ కీర్తనలో. చూపిస్తాను. ఎనిమిదవ వచనం. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. హల్లెలూయా. ఏమనుంది మాట? నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులే కదా. వాళ్ళెవరు దూరమా? నా అన్నదమ్ములే కదా. దావీదు ఈ వేదనతో రాశాడు ఈ కీర్తనల గ్రంథాలు. నా తల్లి కుమారులకు పరువనైపోయాను, నా సహోదరులకు అన్యుడిగా మారిపోయాను. అవునా? ఇలా చెప్తున్నాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా సన్నిధికి వచ్చి వాక్యాలు వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము కలిగిన వేళ ఏ తప్పు నువ్వు చేయవు, నీతిగా మారిపోతావు.
భక్తిపరుడుగా ఉండిపోతావు, ప్రార్థనాపరుడుగా ఉండిపోతావు. ఈ ఇన్న వాక్యాలన్నీ నీలోని ప్రార్థనలో మోకాళ్ళేసి దేవుని ఎదుట వంగినప్పుడు ఇవన్నీ నీ నోటికి పరిశుద్ధాత్మను అందిస్తూ ఉంటాడు. ప్రార్థన ఎలా వస్తుంది? నువ్వు వినుట వలన ప్రార్థన వస్తుంది. ఈ రోజున మరి దావీదు యొక్క జీవిత చరిత్రలో మనము పాలివారం అయి ఉండాలి. ఆయన కష్టాలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు. ఈ రోజున దావీదు చూడండి, ఇంతమంది అన్నదమ్ములు తండ్రితోనే ఆలోచన చేసినారయ్యా, దాసిగా పుట్టిన వాళ్ళని ఎట్లు చూస్తారు? ఒక పని మనిషి కొడుకును తన స్వతంత్రుని కుమారుని ఎలా చూస్తారండి? ఇస్మాయిల్ను, ఇషాకును. ఈ రోజున చాలా జాగ్రత్త. అయితే ఎప్పుడైతే దాసిగా ఉన్నప్పుడు జన్మించిన దావీదు ఈ సమాజంలో మన ఎదుట తిరగకూడదు అని, అసలు దావీదు యేసయ్య కుమారులకు సౌలు రాజుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ అధికారులు పనిచేసినారండి. అధికారంగా పనిచేసినారని ఎవరు గొర్రెలు కాయలా చూడండి. అయితే అన్నదమ్ములందరూ ఆలోచించేసి వీనికి కొన్ని గొర్రెలు కొనిచ్చేసి అడిగి పంపిద్దాం డాడీ, అవునా? ఎందుకంటే ఈ సమాజంలో అందరి ఎదుట తిరుగుతూ ఉంటే దావీదు అన్నలుకి మనసు నచ్చలా. వీని అడుగు పంపించేద్దాం, ఏదో గుడ్డెలుగో ఓ మృగమో ఏదో ఒకటి ఈయన తినేస్తాయి. ఆ గొర్రెలు సప్పుడుకి అవి వచ్చి వీని పీక తింటాయని చూశారంట వీళ్ళు. గొర్రెలు ఎందుకు ఇచ్చారంట దావీదుకి? అవి మేసుకుంటా అరుచుకుంటా పోతాయి కదా. ఆ సౌండ్ విని సింహాలు, ఎలుగుబంట్లు వచ్చి గొర్రెల మీద దాడి చేసినప్పుడు వీడు అడ్డం పోతాడు, అవి వచ్చి వీని పీక తినేస్తాయని ఈ గొర్రెలను ప్లాన్ చేసి తండ్రి చేత ఒప్పించేసి దావీదుకు గొర్రెలను ఇచ్చారంట. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఆ దావీదుకు ఇచ్చిన గొర్రెలు ఇచ్చి ఎడారికి పంపిస్తున్నటువంటి అడవిలోనికి పంపిస్తున్నప్పుడు తల్లి ఒక మాట మాత్రం చెప్పింది. ఏమన్నదంట? బిడ్డ, తల్లి మీద, తండ్రి మీద, అన్నదమ్ముల మీద ఆశ మాత్రం అస్సలు పెట్టుకోకు. నీ దేవాది దేవుని నువ్వు కీర్తించు, ఆరాధించమని చెప్పిందంట. హల్లెలూయా. తల్లి జ్ఞానవంతురాలు కనుక ఆ తల్లి కొడుకుకు నేర్పిన విధానంగా దావీదు నేర్చుకున్నాడండి. ఈ మాట మీకు ఇంకొక మాట చెప్తాను. 27వ కీర్తన 10వ వచనంలో దావీదు అంటాడు, ఏమంటాడో తెలుసా? తల్లి నేర్పిన బోధని మన పిల్లలు వినాలి. ఇక నీ మాట నీ పిల్లోడు వింటలేడంటే అసలు ఇక అర్థం లేదు అక్కడ. నీ బిడ్డలైనా నీ కొడుకులైనా తల్లి మాట వినాల్సిందే. దావీదు ఇక్కడ ఇంకొక మాట రాశాడు, చదువమ్మా. 27:10 వచ్చిన కీర్తనలు. నా తల్లిదండ్రులు, ఒక నిమిషం, ఇవన్నీ రాసుకోండి. ఈరోజు ఇవి మీ జీవితానికి ఉపయోగపడతాయి. కష్టకాలంలో దీన్ని మీరు చదువుకొని ప్రార్థిస్తారు, అందులోకెళ్ళి మీరు దావీదు వల్ల విడిపించబడతారు. హల్లెలూయా. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. ఇప్పుడు అడవికి పంపించడం విడిచిపెట్టినట్టే కదా. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. నా దేవుడు నన్ను చేరదీస్తాడు. హల్లెలూయా. ఇవాళ మనుషులు నిన్ను ఏలన చేసి అవమానంగా కించపరిచారా, దూషించారా? ఏ పులులు, సింహాలు వచ్చి దావీదును చంపేస్తాయి అనుకున్నారో అదే సింహాలను తిరిగి కొట్టి చంపేసినటువంటి దావీదు సామర్థ్యం, శక్తి దేవుడి నుంచి వచ్చింది. ఎలుగుబంటు వచ్చి తన గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుండే దాన్ని వెంటాడి తన గొర్రెని విడిపించుకొని దాన్ని చంపేసి వచ్చాడు. ఏ గొలియాతు చేతిలో చస్తారు అనుకున్నారో ఈ దావీదు చేతిలో గొలియాతుని అంతం చేసిన దావీదు. ఇవన్నీ ఎవరి మూలంగా జరుగుతున్నాయి? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను కష్టపడుతున్నాను, వ్యాపారం మూలంగానో ఆస్తి మూలంగా ఏదో విధంగా డబ్బు సంపాదిస్తున్నా, ఇది కాదు మీకు ఇచ్చేది. దావీదును ఎనికెలేనివాడు 1000 మంది యగును, బలము లేనివాడు గొప్ప జనమగునని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మరి ఏవి చంపుతాయో, ఏవిటి మూలంగా దావీదు అంతమవుతాడో అని చూసినటువంటి సహోదరుల ఎదుట ఆవిడని అంతం చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఆమేన్. దేవుని కృప అండి. తలచుకుంటే ఒక్కొక్కసారి బాధ. ఇదంతా ఎందుకు చేస్తున్నా తెలుసా? మీ మూలంగానే వచ్చింది ఈరోజు. ఎందుకంటే మీరు వాక్యానుసారంగా దేవుని వెతకతలేదు గనుక. ఎతకండి. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు, అన్యాయం చేయడవనికి. ఈ రోజు ఆయన అంటున్నాడండి,
68వ కీర్తన 5వ వచనం. వాక్యాలు చూపిస్తాను, మంచిగా రాసుకోండి వచనాలు. దేవుడు ఎడారిలో దావీదు మాట్లాడుతూ దేవునికి చెప్పి ఈ వాక్యాలు రాస్తున్నాడు. ఏమని రాశాడు చూడండి ఇక్కడ 68:5. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? తండ్రి లేని వారికి నువ్వే తండ్రివి కదా, పరిశుద్ధ ఆలయములో ఉండే దేవుడివి కదా, విధవరాళ్లకు న్యాయకర్తవై ఉన్నావు కదా. అక్కడ అతని వేదనతో చెప్పుతూ ఈ వాక్యాలు రాయ ప్రారంభించాడు. ఈ రోజున యెషయా 49:15 ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వాక్యంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఏమన్నాడు? స్త్రీ కడుపున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునా? మరవదు కదా. ఆ వారైనా మరుతారంట కానీ నీ తండ్రి నిన్ను విడువడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు తల్లిదండ్రి దావీదును మరిచారా లేదా? ఆ వేదనతో చెప్తున్నాడు, రాస్తున్నాడు. బైబిల్లో అవునన్నట్టే ఉంటాయి. ఈ రోజున మీరు తెలుసుకోవాల్సిన విషయం, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనముల, అశ్షూరీయుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరెమకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా. హల్లెలూయా. ఇక్కడ హోషేయ రాజు చెప్తున్నటువంటి మాటలు, అశ్షూరుల చేత రక్షణ పొందగోరము, మేమింక గుర్రాలు ఎక్కము, యుద్ధము చేయము, అవునా, మాకు దేవుడవని మేమింక మీదట మా చేతి పనితో చెప్పుకోము. అవునా, చాలామంది అంటారు మరి ఎక్కలే మాకు చుట్టాలు, మరి ఎక్కలే మాకు బంధువులు. అవునా, ఇక్కడ అంటున్నాం మేము అలాంటి చేతి పనితో కష్టపడి సంపాదించినా కూడా మేము చెప్పుకోము. ఎందుకంట? తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపువాడవు నువ్వే కదా. మనం ఎంత సంపాదించినా దేవా ఈ రోజు నాకు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెప్తున్నానయ్యా. అవునా, ఇది నీది, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం. ఈ వ్యాపారమైనా జీతమైనా ఏ జాబ్ చేసి సంపాదించినా ఇది నీవు, ఈ నెలంతా చేసినా నువ్వు ఇచ్చావు ప్రభువా అని కృతజ్ఞత స్తుతులు చెల్లించి కైసరికి దేవునికి తీసినప్పుడు ఆ మిగిలింది ఆశీర్వదించబడి ఉంటుంది. దాని తుప్పు పట్టదు, చెదలు పట్టదు, నీ పంటని తినివేయ పురుగు గద్దింపబడుతుంది. ఇలా ఇవకే చాలామంది పాడు చేసుకుంటారు, నెలంతా కష్టపడి పాపం వాళ్ళకి తెలియదుగా. అవునా, చెప్తేనేమో ఇంకొక రకంగా ఆలోచన చేస్తారు. సమాజమే అలాంటిది, ఏం చేస్తాం? ఈ రోజున చాలా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయిన విశ్వాసులకు యెహోవా తల్లిగా తండ్రిగా ఉంటాడు. మానవ మతుడు ఎవరికి సాధ్యపడని విధంగా ఆయన వారిని ప్రేమించి పోషిస్తాడు. ఆమేన్. ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా వినండి. కీర్తన 41:5వ వచనం, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వారు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. హల్లెలూయా. అయితే నా శత్రువులు ఎవరు? అన్నదమ్ములు, సహోదరులు. ఎందుకంటే రహస్యమందు పుట్టినవాడు కదా. అందుకే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుతున్నారు. వాడు ఎప్పుడును చచ్చును, వాని పేరు ఎప్పుడును మాసిపోవును అని చెప్పుకుంటున్నారు అని చెప్పి దావీదు మళ్ళా దేవునితో చెప్పి ఈ గ్రంథంలో రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ చరిత్ర అంతా దేవుని దగ్గర లిస్టులో లేకపోతే మీరు ఇక్కడికి రారు, ఆయన రక్షణ పొందుకున్న నువ్వు ఎడతెగక దేవుని ఎమ్మడించు, గొప్ప కార్యాలు చూస్తావు. ఇంకొక మాట చదవండి, కీర్తన 38:12 వచనం.
వాళ్ళు ఏం చేస్తురంట? నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. హల్లెలూయా. ఊర్లు ఒడ్డుతున్నారు అంటే లేనిది నీ మీద పుట్టించుకుని నిరికించాలా అని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కనుక అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మీ విషయంలో కూడా ఇలాంటివి జరిగితే దావీదులాగా దేవునికి చెప్పుకుంటూ ముందుకెళ్ళండి. అర్థమవుతుందా? ఈ రోజున నాకు ఇలాంటివే జరిగాయి చెప్తున్నాను మీకు. దావీదుకు జరిగింది అదే, నా చరిత్ర కూడా అదే. సేమ్ ఏం తేడా లేదు. అర్థమైందా? ఇక్కడ మళ్ళీ మీకు లాస్ట్కి వచ్చినాక ఏం జరిగిందో అది చెప్తాను. 41 కీర్తన 7వ వచనం. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింపజేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. చూసారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి విధం ఇదే. నాలో గుసగుసలాడేటువంటి చాలా మందిలో నుంచి వెళ్ళి ప్రభావాలు బయటికి ధ్వని వినబడతా ఉన్నాయి. ఈరోజు నా దేవుడు చెప్తున్నటువంటి మాట 56వ కీర్తన 5వ వచనం. దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. చూసారా? హాని చేయాలంతే. దావీదుని బతకనేయకూడదురా. శత్రువు గనక లేకపోతే, అన్నదమ్ములు దావీదుకి విరుద్ధంగా లేతే ఈ వాక్యాలు రాసేవాడు కాదు, దేవునికి ప్రార్థించేవాడు కాదు, దేవుని సవాసంలో నిలబడేవాడే కాదు. అందుకే శత్రువులు ఎందుకు తయారు చేస్తారంటే నువ్వు ఎదగనికి కారణమే కానీ నిన్ను హాని చేయనికి కాదు. హల్లెలూయా. నీకు హాని జరగాలని ఎప్పుడు దేవుడు ఒక శత్రువుని నీకు నియమించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. అయితే దావీదు యేసయ్య కుమారుడు ఉన్నాడన్న ఆ సభలో కానీ ఎక్కడ కానీ తండ్రి కూడా పేరు చెప్పలా. ఈరోజు వినండి చాలా జాగ్రత్తగా. యేసయ్యకు పుట్టిన వాళ్ళు ఎవరు అంటే దావీదు మీద పగపట్టారు. యేసయ్యకు పుట్టిన వాళ్ళే, ఆయన కుమారులే. ఒకసారి ఎడారికి వెళ్ళి ఇంటికి వచ్చాడంట దావీదు. ఎందుకంటే ఈ చాలా రోజులు పోయినాక ఏదో కొద్ది రోజులకు ఇల్లు వస్తారు కదా. ఇప్పుడు మీరు మన్యం అంటారు, చూసినారా? గొర్రెలు ఇక్కడ మేత లేకుండా ఇంకొక దేశం మన్యం వెళ్ళిపోతారు, ఇంకో రాష్ట్రానికి. అలా పోయి వస్తే అతని సంపాలని ఇసం కూడా పెట్టారంట అన్నంలా. కానీ యేసయ్య నా నామములో మీరు పాములు తేళ్ళు ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. ఏది దావీదును హాని చేయలేదు. ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా వినండి. సౌలు దగ్గర అతని 7 కొడుకులు, 3 ఆ అధికారంలో ఆయనతోని పనిచేసి ఆ సేవలో సౌలుని వెంబడిస్తున్నారు. ఎవరు? గొర్రెలు కాయాల. మరి దావీదుకి గొర్రెలు అప్పచెప్పారు. అంటే వెనక లేని వాడిగా దావీదును తుణీకరించబడ్డాడు. వాళ్ళు విలువ చేయలేదు దావీదును. ఈ రోజున చాలా జాగ్రత్తగా వినండి. మత్తయి 1వ అధ్యాయం 5-6 వాక్యాలు చూడండి ఒకసారి. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషైని కనెను, యెషై రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. హల్లెలూయా. యెషై రాజైన దావీదును కన్నాడు అని రాయబడ్డది కొత్త నిబంధనలో. యెషై రాజైన దావీదును కన్నాడు అని ఉంది. హల్లెలూయా. ఇలా మనము ఒక కుమారుని కన్నామంటే వాడు గొప్పవాడు అవ్వాలని ఆశపడతాడు తల్లి. ఆ పెరుగు పెద్ద అయినాక తాగుడుకు బానిస అయిపోయి, అవునా, చెడు అలవాట్లకు లోబడి తల్లిదండ్రి మాట వినవకుండా పోయినవాడు, అవునా, చాలా ప్రాబ్లంలో పడిపోతారు. అది ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఆయన నిన్ను కన్ననాటి నుంచి తల్లి గర్భములో రూపము నీకు రాకమునుపు, నువ్వు తల్లి గర్భములో పడకమునుపు నీ గురించి చరిత్ర రాసిపెట్టాడు. ఆమేన్. ఆ రాసిందంతా నువ్వు మళ్ళీ పుట్టి పెరిగి పెద్ద పెరిగి యేసయ్య గుడిలో
ఆయన సన్నిధానంలో వచ్చేసి, అవునా? అప్పుడు నీవు చిన్న చిన్నగా ఎదిగిన కొద్దీ ఇవన్నీ నీకు నేర్పబడుతుంటాయి. ఈ వాక్యాలు విన్నా కొద్దీ మన చరిత్రే నాదే ఇది అని మనము దాన్ని బట్టి అవలంబించుకొని దేవుని చిత్తంలో బ్లెస్ అయిపోతాం. ఇది మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఈ రోజున ఆయన అంటున్నాడండి, అందుకే దావీదు అంటున్నాడు, నేను రహస్యమందు పుట్టిన దినమున. రహస్యము అంటే పుట్టినవాడు అని చెప్పి మనకి ఏ విధంగా చెబుతున్నాడో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ రోజున కీర్తన 25:16, నేను ఏకాకిని బాధపడు వాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. ఏమన్నాడు దావీదు? నేను ఏకాకిని బాధపడుతున్నాను ఈ ఎడారిలో ఉండి, ప్రభువా నా వైపు తిరిగి నన్ను కరుణించవా? స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్ముడా, ఈ సమయము సందర్భాన్ని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అద్భుతమైన నీ ఆశీర్వాదాలు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ గాడ్. ప్రియమైన తండ్రి, పరలోకమున సత్య స్వరూపుడమైన యేసయ్య, నీ బంగారి పాదాలకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నీ గాయపడిన స్థలకు కృతజ్ఞతలు. ఈ రోజున తండ్రి 12వ నెల మొదటి రోజున మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దావీదు ఎక్కడైతే తండ్రి మరుగై ఉన్నాడో ఆ గొర్రెల కాడ ఎడారిలో ఎవరికి అయా కనబడకుండా ఉన్నాడు, కానీ నీకు సమస్తము ఎరిగిన వాడవు. నీ నేత్రాలు మంచివారిని చెడ్డవారిని అనుక్షణం చూస్తూ ఉన్నాయని వాక్యాలు చెలవిస్తుంది కనుక నా ప్రియమైన దేవానికి స్తోత్రం. ఈ సమయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో సంఘము 12వ నెలలో సిద్ధపాటు కలిగి ఈరోజు దావీదు యొక్క చరిత్రను మేము తెలుసుకున్నాము గనుక ఇదిగో మా ప్రతి విషయంలో మీరు ఆలోచించి ప్రతి వారిలో గొప్ప కార్యాలు చేయుటకు నీ కృప బాహుళ్యం చేత దీవించండి. ఎలాంటి ఆటంకము లేకుండా ఎవరి జీవితంలో తండ్రి ఇబ్బందులు రాకుండా ఈ క్రిస్మస్లో ఆనందంతో సంతోషంతో సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. హోలీ స్పిరిట్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మైటీ గాడ్. యేసు నామములో నీ బిడ్డల్ని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దావీదు వలె మేము నీకు అప్పగింపబడి సమయోచితమైన సహాయం కొరకు కనిపెట్టుకుంటూ అయ్యా మరి నీ చిత్తమే నెరవేర్చాలని మేము ఆశపడే హృదయాలుగా ఎస్ లార్డ్ ప్రతి వారి కుటుంబంలో ఆనందం, సంతోషం, సమాధానాన్ని అయ్యా ఈ 12వ నెలలో మళ్ళీ జనవరి 1వ తారీఖు వరకు ఫస్ట్ రోజు వరకు నీ వాగ్దానాలు పొందుకొని సంతోషపరులై ఆనందభరితులై యేసు నామములో ఆనందంగా ముందుకు వెళ్ళిపోయేటువంటి కృప ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండునాగున ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సమయము దావీదును రక్షించావు, దావీదును విడిపించిందే కాదు గొప్ప రాజుగా చేసినట్లు ప్రతి వారిని మీరు గొప్ప చేసి ప్రతి వారి నిందల అవమానాలను తొలగించి ఎస్ ఇదిగో ఈరోజు చెప్తున్నాడు 2024 మీ దుఃఖ దినములు సమాప్తములు ఆగిపోయినాయి. ఎస్ థ్యాంక్ యూ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రాబో నెలలో మీకు మేలే కలుగుతుంది. యేసు నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, PRTU భవన్, సిద్దిపేట్. మీ ప్రార్థన కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8096486529. సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. రండి, పాల్గొనండి. దేవుని యొక్క